ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్నారు. కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఆమె ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్ కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగిస్తున్నారు. ఇప్పటివరకు కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్పోజింగ్ రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్ గా మెలగాలంటే దానికి టాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. అయితే ఇప్పుడు ఆ రూల్స్ ను బ్రేక్ చేస్తూ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో 1/2 డజన్ కు పైగానే సినిమాలున్నాయి. గతేడాది బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ ధావన్ తో బేబీ జాన్ అనే హిందీ సినిమాలో నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఇటీవల కీర్తి సురేష్ పెళ్లి కూడా జరిగింది. ప్రియుడు యాంటోనీని వివాహం చేసుకుంది. వీరి పెళ్లి ఘనంగా జరిగింది. డిసెంబర్ 12న అతి కొద్ది మంది సమక్షంలో ఈ వివాహం జరిగింది. కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపిన కీర్తి సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది. అయితే కీర్తి సురేష్ తన కొడుక్కిచ్చి వివాహం చేద్దామని అనుకున్నాడట ఓ హీరో తండ్రి. ఆ హీరో మరెవరో కాదు, విశాల్. కీర్తి సురేష్, విశాల్ ఇద్దరి కాంబినేషన్ లో పందెంకోడి 2 సినిమా తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో కీర్తి సురేష్ ను చూసిన విశాల్ తండ్రి ఆమెతో తన కొడుకు వివాహం జరిగితే బాగుంటుందని భావించారట. ఈ విషయాన్ని దర్శకుడు లింగుస్వామికి చెప్పడంతో ఆయన కీర్తి సురేష్ ఇంటికి వెళ్లి విషయాన్ని తెలియజేశారట. అప్పటికే ప్రియుడు యాంటనీతో తను ప్రేమిస్తున్నానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో దర్శకుడు లింగుస్వామి నిరాశగా వెనుదిరిగారట. ఇక కీర్తి సురేష్ చెప్పినట్టుగానే ప్రియుడు యాంటనీని వివాహం చేసుకుంది.